బ్రేకింగ్ చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముగిసింది. 7 గంటలుగా హరీష్ రావుని సిట్ అధికారుల బృందం ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ కొనసాగింది. ఇప్పటివరకు కూడా మధ్యాహ్నం భోజనం కూడా హరీష్ రావుకి ఇంటి నుంచే వచ్చింది. భోజన విరామం తర్వాత కూడా మళ్లీ సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడబోతున్నారు. ఇక ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన హరీష్ సాయంత్రం 6:30 వరకు కూడా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. సిట్ అధికారులు ప్రస్తుతం ఆయన విచారణ ముగించుకుని బయటకు వచ్చారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ దగ్గరికి వెళ్లి ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. 7 గంటలకి పైగా హరీష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముగిసింది. 8 గంటలుగా హరీష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ జరిగింది. ఇంటి నుంచి హరీష్ రావుకు మధ్యాహ్నం భోజనం కూడా వచ్చింది. అయితే భోజన విరామం తర్వాత మళ్లీ సిట్ అధికారుల బృందం ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం 7 గంటల విచారణ తర్వాత హరీష్ రావు బయటకు వచ్చారు. ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఉదయం 11 గంటలకి విచారణ స్టార్ట్ అయింది. 11 గంటల నుంచి 6:30 వరకు కూడా ఈ విచారణ కంటిన్యూ అవుతూనే ఉంది. 8 గంటలకు పైగా సిట్ అధికారుల బృందం హరీష్ రావును విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముగిసింది. 8 గంటలుగా హరీష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ జరిగింది. అయితే మధ్యాహ్నం భోజనం కూడా ఆయనకి ఇంటి దగ్గర నుంచి వచ్చింది. భోజన విరామం తర్వాత కూడా మళ్లీ సిట్ అధికారుల బృందం ప్రశ్నలు సంధించింది. ఇక మరి కాసేపట్లో హరీష్ రావు తెలంగాణ భవన్ కి చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఉదయం 11 గంటలకి స్టార్ట్ అయిన విచారణ సాయంత్రం దాదాపు 6:30 వరకు కూడా కంటిన్యూ అయింది. 8 గంటలకు పైగా విచారణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, 8 గంటలు సిట్ అధికారులు హరీష్ రావుని విచారించారు. అసలు ఏమేం క్వశ్చన్లు దాంట్లో అడిగి ఉంటారు, ఏం ప్రశ్నలు సంధించారు, అప్డేట్స్ ఏంటి? ఉదయం 11 గంటలకి సిట్ విచారణకు వచ్చినటువంటి హరీష్ రావు సరిగ్గా 6:30కి బయటకు వచ్చారు. దాదాపు 7:30 గంటల పాటు ఆయన విచారణని ఎదుర్కొన్నారు. ప్రధానంగా సిట్ ఈరోజు ఆయన అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా గతంలో 2023 ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి అభ్యర్థుల సర్వేతో పాటుగా చాలామంది అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్వే చేయడానికి, క్యాండిడేట్లని ఫైనలైజ్ చేయడానికి ఒక కార్యాలయం ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన ఒక సాఫ్ట్వేర్ని, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని అక్కడ పెట్టి ఆ మిషన్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశారని అలిగేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన కార్యాలయం ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు అనే వ్యక్తితో కలిసి హరీష్ రావు ఏర్పాటు చేశారన్నది ప్రధానంగా ఉన్న ఎలిగేషన్. వాటిపైన క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ న్యూస్ ఛానల్తో ఎండితో ఉన్న సంబంధాలు, ఆయనకి ఎవరెవరు నెంబర్ని ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇచ్చారు, ఇవన్నిటిని కూడా ప్రస్తుతం అడిగారు. దాంతోపాటుగా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి, వాటి వెనకాల కూడా హరీష్ రావు ఉందనే అనుమానాన్ని సిట్ వ్యక్తం చేసింది. దానిపైన కూడా క్లారిటీ హరీష్ రావు నుంచి తీసుకున్నారు. దాంతోపాటుగా ప్రభాకర్ రావుతో, రాధాకిషన్ రావుతో, దాంతోపాటు శ్రవణ్ రావుతో, ఈ ముగ్గురితో కూడా ఎన్నిసార్లు హరీష్ రావు మాట్లాడాడు, ఆయన మాట్లాడడానికి గల ఎందుకు చాలాసార్లు ఆయన గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావుతో మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అంత రిగ్రెస్గా మాట్లాడాల్సి వచ్చింది, అన్నిసార్లు కాల్స్ ఎందుకు ఉన్నాయన్న విషయాన్ని పూర్తిగా కూడా అటు హరీష్ రావు దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రభాకర్ రావు విచారణ సమయంలో హరీష్ రావుతో ఎందుకు అన్నిసార్లు మాట్లాడాలని అడిగిన సమయంలో మావోయిస్టుల థ్రెట్ ఉంది, ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నాడు, అందుకోసం అన్నిసార్లు మాట్లాడిన విషయాన్ని అప్పుడు ప్రభాకర్ రావు చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా హరీష్ రావు అదే ఆన్సర్ని పోలీసులకు చెప్పారు. కానీ ప్రధానంగా శ్రవణ్ రావుతో, ఏదైతే ఒక న్యూస్ ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావుతో ఉన్న సంబంధాలపైన ప్రధానంగా క్వశ్చన్స్ అడిగారు. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు. ఈ రకంగా కంప్లీట్గా అనేక అంశాలు ఏవైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ 5 అంశాలకు సంబంధించిన వాటిపైన చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు.
హరీష్ రావు విచారణ ముగించుకొని ఇక్కడి నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళారు. అక్కడ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన్ని సిట్ అధికారులు ఏం అడిగారు, ఆయన ఏం చెప్పడం దానిపైన అక్కడే క్లారిటీ ఇస్తా అని చెప్పారు. కొద్దిసేపట్లో తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.